మరి అంటే మనం ఇక్కడ రెండు రకాలు ప్రమాదానికి కారణం. ఫస్ట్ ప్రమాదానికి కారణం చూసినట్టయితే మరి మోటార్ సైక్లిస్ట్ ఎలా వచ్చాడు, అక్కడ రోడ్ కండిషన్ ఏంది, అక్కడ డ్రైవర్ పరిస్థితి ఏంది. అంటే చాలా సందర్భాలలో డ్రైవరు అలర్ట్ గా ఉంటే యాక్సిడెంట్ అవాయిడ్ చేయగలిగే కెపాసిటీ ఉంటది డ్రైవర్ దగ్గర. ఆ దగ్గర అక్కడ మరి ఏదైనా విలేజ్ వచ్చిందా, సైడ్ నుంచి రోడ్ వచ్చిందా, ఇంజనీరింగ్ ఫాల్ట్ ఉందా, ఇవన్నీ కూడా మనం అక్కడ పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏంటంటే మనం అంతా బస్సు డ్రైవర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాకపోతే మన సిస్టమ్ కూడా రోడ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది మన దగ్గర చాలా వీక్. అందుకే మన స్టాటిస్టిక్స్ కూడా చాలా అంటే అన్ని కూడా ఓవర్ స్పీడింగే చూపిస్తుంటాయి. అంటే ఒక్క ఓవర్ స్పీడింగే కాకుండా ఓవర్ స్పీడింగ్ తో పాటు మరి ఇతర కారణాలు కూడా ఉంటాయి. అంటే డిస్ట్రాక్షన్ కావచ్చు, ఫ్యాటిగ్ కావచ్చు, అట్లే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు, రూల్స్ అతిక్రమించి కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మరి ఓవర్ స్పీడింగ్ తో పాటు అవి కూడా ఉంటాయి. అయితే ఇందులో మనం చూసినట్టయితే ఏంటంటే ఓవర్ స్పీడింగ్ అనేది మనం జస్ట్ అంటే 100 పోతున్నాడు, 120 పోతున్నాడు అనకుండా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అంటే ట్రాఫిక్ కండిషన్స్, అది పెడెస్ట్రియన్స్ వెళ్లే ఏదైనా విలేజ్ ఉందా, లేదంటే అక్కడ మోటార్ సైకిల్ ట్రాఫిక్ గానీ, ఇంకా అదర్ సైక్లిస్ట్ గానీ, లేకుంటే క్యాటిల్ గానీ ఏమన్నా ఉన్నాయా, అటువంటి కండిషన్స్ బట్టి ఈ డ్రైవర్ డ్రైవ్ చేస్తుండాలి. మనం ఉదాహరణకు తీసుకున్నట్టయితే 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనం ఏమైతుందంటే డ్రైవర్ అక్కడ చూసి ఆబ్జెక్ట్ చూసి రియాక్ట్ అయ్యే లోపల మరి మనకు 1 to 1.5 seconds టైం పడుతుంది. ఆ టైంలో మనం క్లచ్ మీద యాక్సిలరేటర్ మీదకి వెళ్ళి కాల్ తీసి మన బ్రేక్ మీద వేయడం జరుగుతుంది. ఈ 1 to 1.5 seconds లో 100 కిలోమీటర్లు గంటకు వెళ్తున్న వాహనం దాదాపు 40 మీటర్లు వెళ్ళిపోద్ది. ఆ 40 మీటర్లు వెళ్ళిన తర్వాత అప్పుడు డ్రైవర్ బ్రేక్ అప్లై చేస్తాడు. ఆ బ్రేక్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 80 మీటర్స్ ఇమీడియట్ గా ఆగది వెహికల్, ఇమీడియట్ గా ఇంకొక 80 మీటర్స్ మరి ఆ వాహనం వెళ్తుంది. అంటే టోటల్ ఫస్ట్ దేమో థింకింగ్ డిస్టెన్స్ అంటాం, సెకండ్ ది బ్రేకింగ్ డిస్టెన్స్. ఈ మొత్తం టోటల్ డిస్టెన్స్ మనకు కలిసి 120 మీటర్స్ మనకు అవసరం పడుతుంది. అయితే డ్రైవర్ ఎప్పుడైతే మరి ఆ ఇమీడియట్ గా రియాక్ట్ కాడో, సపోజ్ ఒక ఏ పాయింట్ వద్ద రియాక్ట్ అవ్వాల్సింది ఏ పాయింట్ వద్ద రియాక్ట్ అయితే సి దగ్గర 120 మీటర్స్ అవుతుంది. ఏ దగ్గర కాకుండా బి దగ్గర అంటే ఒక 10 మీటర్లు 20 మీటర్లు దాటిన తర్వాత రియాక్ట్ అయితే ఆ సిని దాటి అట్లే ఇంకొక ఎక్కడైతే ఎన్ని మీటర్లు అయితే ఇక్కడ లేట్ గా రియాక్ట్ అయిందో అన్ని మీటర్లు దాటుతుంది. అందుకే మనం ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు గుద్దిన తర్వాత ఈడ్స్కి పోయింది, ఇంత దూరం 10 మీటర్లు పోయింది, 20 మీటర్లు పోయింది, 100 మీటర్లు పోయింది అంటుంటాం. ఈ కేసులో కూడా మోటార్ సైకిల్ గుద్దిన తర్వాత వాహనము కొంత దూరం వెళ్ళిందని మనకు చెప్తున్నారు. అంటే అది ఇందుకే అది కారణం ఏంటంటే ఇదే. మరి అది మనం ఒకసారి బ్రేక్ వేయాలంటే దాదాపు 100 కిలోమీటర్లు పోతున్న వాహనంకు మినిమం 120 మీటర్స్ డిస్టెన్స్. అంటే దీని అంతటి కారణం స్పీడ్, అంతే కదా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఈ స్పీడ్ లో మనకి ఎనర్జీ, స్పీడ్ పెరిగిన కొద్ది ఎనర్జీ పెరుగుతుంటది. ఎట్లా అంటే స్పీడ్ ఈక్వేషన్ మాస్ ఇంటూ తప్పదు. మరి ఇప్పుడు ఫాస్ట్ గా పోవాలంటే హైదరాబాద్ బెంగళూరు పొద్దున్న రాత్రి నుంచి ఉదయం లోపు చేరాలంటే స్పీడ్ తప్పదు. అందరి టైం ఏమో కన్స్టెంట్ అయిపోయింది. ఎట్లా మరి? 100 కిలోమీటర్ల స్పీడ్ బెంగళూరు హైవేలో కామనే, పర్మిషబులే. అంటే ఎక్కడైతే స్పీడ్ వెళ్ళగలుగుతామో అక్కడ. ఇప్పుడు సపోజ్ విలేజెస్ వచ్చినాయి, ఇప్పుడు ఇక్కడ మోటార్ సైకిల్ వచ్చిందంటే డెఫినెట్ అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒకటి మోటార్ సైకిల్ వచ్చిందంటే సైడ్ రోడ్ ఏదైనా ఉండాలి, రెండోది మోటార్ సైకిల్ ముందు వెళ్తుంటే డ్రైవర్ డిస్ట్రాక్షన్ ఉండాలి. ఈ రెండు కండిషన్స్ అయి ఉంటాయి అట్లా. అందుకని ఈ మోటార్ సైకిల్ అక్కడ మోటార్ సైకిల్ తప్పుందా, సడన్ గా రోడ్ మీదకి వచ్చిందా, లేకుంటే మోటార్ సైకిల్ వెళ్తుంటే డ్రైవర్ డిస్ట్రాక్షన్ లో ఉండి మోటార్ సైకిల్ గుద్దిందా అనేది మనకు అక్కడ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అయితే ఈ అలర్ట్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైనా డ్రైవింగ్ వృత్తిలో ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయేదే ప్రమాదం. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలర్ట్ అనేది మరి డ్రైవర్ ఎంత మంచి డ్రైవర్ అయినా కొన్ని సందర్భాలలో పక్క సీట్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడడము, పక్క ప్యాసింజర్ తోటి మాట్లాడడము. మనం పిల్లలతో వెళ్ళినప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే వెనక పిల్లలు కొట్లాడుతుంటూ ఉంటే మనం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్లా తిరిగి వాళ్ళను మనం అదే ముందుకు చూస్తూ అనం వెనకకు తిరిగి అంటాం.
ఆ వెనుకకు తిరిగి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇక్కడ ముందు ఏమైనా కావచ్చు. అట్లే మనం హైదరాబాద్ లో చాలా చూస్తుంటాం. ముందు అంటే హైదరాబాద్ లో స్పీడ్ తక్కువ ఉంటది కాబట్టి మనకు అక్కడ ప్రమాదాలు జరుగుతాయి, కానీ దాని ఇంటెన్సిటీ తక్కువ. అదే హాఫ్ MVA స్క్వేర్ లో మాస్ అనేది ఇక్కడ బస్సు మాస్ కాన్స్టెంట్, V స్క్వేర్ అనేది వెలాసిటీ. సపోజ్ 2 km/h పెరిగింది అనుకోండి, అది 4 రెట్లు మరి ఎనర్జీ పెరుగుతుంది. అట్లే 4 రెట్లు పెరిగింది అనుకోండి, 4 రెట్లు ఎనర్జీ పెరుగుతుంది. అందుకని వెలాసిటీ ఎంత పెరుగుతుంటే అంత ఎనర్జీ పెరుగుతుంది. ఈ ఎనర్జీ అంతా ఎక్కడ డిస్ట్రాక్షన్ లా మరి ఆ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే మొత్తం ఆ ఎనర్జీ డిస్ట్రాక్షన్ అవుతుందో అప్పుడు ఆ వాహనం ఆగిపోద్ది అన్నట్టు. ఆ ఆగిపోయే లోపల మొత్తం డిస్ట్రాక్షనే. అది బండిలో ఉన్న ప్యాసింజర్స్ కావచ్చు, బయట ఉన్న చెట్లో లేకుంటే ఇంకా వాహనాలు ఏదైనా కావచ్చు, అదంతా డిస్ట్రాక్షన్ అవుతుంది అన్నట్టు. అందుకని స్పీడ్ లిమిట్స్ కూడా మనకు ఇప్పుడు ఈ హైవేస్ లో లేకపోతే వీటి చోట దాదాపు చాలా చోట్ల బైపాస్ తీసేస్తున్నారు, ఎక్స్ప్రెస్ హైవేస్ పెడుతున్నారు కదా. దానివల్ల బెనిఫిట్ అంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్లే వెహికల్స్ ఉండాలి, మధ్యలో ఇటువంటి బైక్స్ ఇవి వచ్చిన ప్రాబ్లమే. ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ లో ప్రమాదాలు జరుగుతున్నాయంటే అక్కడ చాలా మందికి ఏంటంటే ఏదైతే లెఫ్ట్ మోస్ట్ లేన్ స్లోగా వెళ్ళాలి, రైట్ మోస్ట్ లేన్లలో ఫాస్ట్ గా వెళ్ళాలనేది చాలా మందికి తెలియదు. మనం వెళ్తుంటే రైట్ లో మెల్లగా పోతుంటాడు లాస్ట్ లేన్ లా, మళ్ళీ మనమే పక్కకు వచ్చి వేరే లేన్లకి వెళ్ళి, అంటే మనం ఆయన కొరకు మనం తప్పు చేయాల్సి, ఆయన తప్పు చేయడం వల్ల మనం లెఫ్ట్ మోస్ట్ లేన్ లోకి వచ్చి ఓవర్టేక్ చేసి పోవడం జరుగుతుంది. అయితే ఇదంతా కంట్రోల్ కావాలంటే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఉండాల్సిందే. అయితే ఎన్ఫోర్స్మెంట్ చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది కూడా మనం ప్రతిసారి చెప్పుకుంటాం ఎన్ఫోర్స్మెంట్ తక్కువ ఉంది, కానీ ఉన్న స్టాఫ్ సరిపోదు. కాబట్టి టెక్నాలజీ అనే దాన్ని మనం కంపల్సరీ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు ఓవర్ స్పీడ్ పోతున్నాయి అంటున్నాం. అయితే ఓవర్ స్పీడ్ ఎప్పుడు మనకు ఎక్కడైనా కెమెరాలు డే టైమ్ లో పెడతారు, డే టైమ్ లో వాటికి చాలన్లు ఇస్తాం. మరి నైట్ టైమ్ లో ఎలా కంట్రోల్? ఆ డే టైమ్ లో కూడా పర్టికులర్ పాయింట్ పోతే ఇక్కడ కెమెరా ఉంటది, అక్కడ కెమెరా ఉంటదని తెలుసు చాలా మందికి. ఎందుకంటే 2-3 సార్లు పడంగానే మనకు తెలిసిపోద్ది ఎక్కడ కెమెరా ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు ఒకళ్ళు ఇచ్చారు, హైదరాబాద్ కర్నూలు నేషనల్ హైవే అయినప్పుడు సర్వీస్ రోడ్ ఎందుకు పెట్టలేదు అక్కడ? చాలా చోట్ల మోటార్ సైకిల్స్, ట్రాక్టర్లు, ఆటోలు ఇవన్నీ రివర్స్ డైరెక్షన్ లో వస్తుంటాయి. సేమ్ హైదరాబాద్ వరంగల్ కూడా అంతే. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలా రోడ్లు ఇమీడియట్ నేషనల్ హైవేగా డిక్లేర్ చేస్తాం. ఏంది పాత ఉన్న డిస్ట్రిక్ట్ రోడ్లను కూడా నేషనల్ హైవే అని డిక్లేర్ చేస్తారు. దాన్ని చేయడానికి 15-20 సంవత్సరాలు పడుతుంది. నిజంగా 4 లేన్ కానీ అంటే నేషనల్ హైవే స్టాండర్డ్ చేయడానికి 10-15 ఏళ్ళ పైన పడుతుంది. ఈ 10-15 ఏళ్లలో దాని ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ రోడ్ వేయడం, మళ్ళీ ఎక్స్పాండ్ చేసి దాని తర్వాత సర్వీస్ రోడ్లు, దాని తర్వాత ఫ్లైఓవర్లు, ఇవన్నీ వచ్చే వరకు 100 మంది చనిపోతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గుడియాత్నూర్, ఆదిలాబాద్ లో గుడియాత్నూర్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఊరంతా ఒక సైడ్ ఉంటది, బస్ స్టాండ్. చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. పోయి తిరిగి మళ్ళీ రావాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద కూడా డివైడర్ లేదు. సరే, వీళ్ళంతా ఇక్కడ నుంచి అటు దాటుతారు అన్నట్టు. ఆ దాటే లోపల క్రమంలో మేము యాక్షన్ తీసుకునే వరకు అక్కడ 110 మంది చనిపోయారు. దాన్ని రోడ్ సేఫ్టీ కమిటీలో పెట్టి నేషనల్ హైవే పీడీ గారితో పోయి ఓకే. సో కట్ అవుతుంది శ్రీనివాస్ గారు వాయిస్. సో మొత్తానికి స్పందన ఒకటైతే క్లారిటీ,